నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో ఉన్నాం. అయితే గ్రూప్ 1 ఎగ్జామ్స్ రీవాల్యుయేషన్ చేయాలని అన్నారు. అండ్ కొంతమంది రాజకీయ నాయకులు డబ్బులు ఇచ్చి ఈ పోస్టులను కొనుక్కున్నారని చెప్పి వీళ్ళపైన ఆరోపణలు చేశారు. అయితే వీటన్నిటిపైన కూడా రియాక్ట్ అవ్వడానికి ఈ సెలెక్ట్ అయిన ఆస్పిరెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. సో ఒకసారి వీళ్ళందరితో కూడా మాట్లాడదాం. పాస్ అయిన తర్వాత కూడా అంటే మీరు ఎన్నో కళలు కంటూ కూడా ఎగ్జామ్స్ రాసి ఆ తర్వాత అంటే మేము ఇంకొక స్థాయికి వెళ్ళబోతున్నాం అన్న సమయంలో ఎవరైతే పాస్ అయ్యారో వీళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చి కోట్లతోటి జాబ్ కొన్నారు అని చెప్పి అంటున్నారు కదా. ముందుగా దానికి ఎట్లా చెప్తారు, ఏం రియాక్ట్ అవుతుంది? అసలు ఎవ్వరు కూడా ఒక డబ్బులు పెట్టి కొన్నదని చెప్పడం అవుతుంది కదా, అది ఒక శుద్ధ అబద్ధం బ్రదర్. అది అబద్ధం. ఎందుకంటే 3 కోట్లు పెట్టి కొనాలి అని అంటే 3 కోట్లు ఉండాలి కదా. ఫస్ట్ 3 కోట్లు పెట్టి కొనే సామర్థ్యం ఉన్నాడు ఎవడు కూడా దీనికి రాడు. స్వయం బిజినెస్ చేసుకుంటారు, పక్క పనులు చాలా చేసుకుంటారు. అటువంటి క్యాపబిలిటీ ఎవరికి లేదు. ఇక్కడ మీరు చూడండి, అందరినీ సాధారణ పేద ఎస్సీ హాస్టల్, ఎస్టీ హాస్టల్, బీసీ హాస్టల్లో ఉండి చదువుకున్నటువంటి స్టూడెంట్స్ మోర్ దెన్ 50% ఉంటారు. వీళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఊరికనే అన్నారు తప్పితే నేను ఒక ఆర్ఫన్ బ్రదర్. మా మదర్ చనిపోయారు, మా ఫాదర్ చనిపోయారు, మా తాతయ్య, మా అమ్మ నలుగురు చనిపోయారు. అయితే ఎట్లా పెట్టి కొంటారు? వాళ్ళు వచ్చే మన అకౌంట్లో డబ్బులు ఇచ్చిర్రా? ఈరోజు నేను మా కొన్ని ఫోటోస్ తీసుకొచ్చాను మా మదర్ వాళ్ళవి, మీకు అవి చూపించాలని మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను మీడియాకు. టక్ టక్ మా గ్రాండ్ మదర్ చనిపోయింది, మా తాతయ్య చనిపోయాడు, మా అమ్మ కూడా చనిపోయింది, మా నాన్న కూడా చనిపోయాడు. నలుగురు చనిపోయిన ఒక ఆర్ఫన్ నేను. నాకు ఒక ఆర్ఫనేజ్ హోమ్ వాళ్ళు నన్ను చదివిస్తే నేను చదువుకొని ఈరోజు ర్యాంక్ వస్తే మీరు 3 కోట్లు పెట్టి కొన్నారంటే మరి మా తాతయ్య, మా అమ్మమ్మ చనిపోయినా కూడా వాళ్ళకి డబ్బులు పంపిరా? ఎట్లా మాట్లాడతారు సార్? అసలు మాట్లాడాలంటే అది ఏమంటారు? ఆర్ఎస్పీ సారు, ఆ కేటీఆర్ సారు వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్ అయ్యేది. ఆర్ఎస్పీ సార్ని చూసి ఆయన ఒక దళితుడు ఐపీఎస్ ఏంటంటే నేను కూడా దళితుని ఐపీఎస్ కావాలన్నటువంటి ఆలోచన ఉన్న నన్ను పట్టుకొని 3 కోట్లు పెట్టి కొన్నారంటే వాళ్ళు వచ్చి వాళ్ళకి ఇచ్చిరేమో నాకైతే తెలియదు సార్. అంటే ఇదంతా కూడా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే తల్లిదండ్రులు ఎవరు లేకుండా కూడా చిన్నప్పటి నుండి కష్టపడుతూ మీరు హాస్టల్స్లో, ఆర్ఫన్స్ హోమ్స్లో ఉంటూ చదువుకొని ఇప్పుడు మిమ్మల్ని ఇట్లాంటి మాటలు అంటుంటే ఎట్లా అనిపిస్తుంది? చాలా బాధ సార్, చాలా బాధ అవుతుంది. వాళ్ళు 10 నెలలు ఎగ్జామ్ పెట్టలేదు, వీళ్ళు పెట్టి అయిపోయింది. అయిపోయినాక వాళ్ళకు పెట్ట నెగిటివ్ నేమ్ వచ్చింది ఆ గవర్నమెంట్కు. వీళ్ళకి కూడా నెగిటివ్ నేమ్ రావాలన్న ఉద్దేశం తప్ప 3 కోట్లు ఉన్నాయి బ్రదర్. నువ్వు కారు కిరాకి తీసుకొని వచ్చినావు 11 నుంచి 1 అంటే 200 కిలోమీటర్ల నుంచి. అరే మాలాంటి వాళ్ళు ఉన్నారు నాయన, మాకు ఎవరికి కొనలేని అసలు బచ్చార్జులు లేనటువంటి బతుకుల నుంచి చిన్న చిన్న మేము సంపాదించుకొని ఒక పూట ఉప్పుడు ఉపాసన చదువుకుంటే మమ్మల్ని పట్టుకొని కొన్నారంటే అది వాళ్ళ విచక్షణకి వదిలేస్తున్నాం. దేవుడు అది ఏం విత్తితే అదే పంటకు వస్తాం. వాళ్ళు మా మీద ఏదైతే అన్నారో వాళ్ళ పట్ల అట్లా చేసిరేమో, మరి అదే పచ్చకామర లోకంతో పచ్చగినట్టు వాళ్ళ పాటు చేసిరేమో, అందుకనే అది లీక్ అయింది, రద్దు అయింది. ఇటువంటిది ఏం జరగలేదు. మాలాంటి నిజాయితీ పరులకు వచ్చింది. కాబట్టి మీరు దయచేసి పొలిటికల్ చేయకుండా, రాజకీయం చేయకుండా దీని ఒక నిజాయితీ గల సంస్థ ఎగ్జామ్ నడుపుతుంది. అది జడ్జి వచ్చి తీర్పిచ్చిండు. దాని డివిజనల్ బెంచ్ ఉన్నాయి, సుప్రీంకోర్టులు ఉన్నాయి. మేము న్యాయం కోసం మేము పోరాటం చేస్తాం తప్ప మీరు దీన్ని దయచేసి రాజకీయం చేయకుండా అని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. అవాస్తవం బాబు, కావాలని తప్పుదో పట్టిస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ బాగానే ఫాలో అప్ ఉంది, కానీ ఇప్పుడు ప్రతిపక్షాలు కావాల కక్షపూరితంతో చేస్తున్నదండి. మాకు తల్లిదండ్రులను, మా పిల్లలను ఇప్పుడు ఏమన్నా చేసుకుంటే ఈ గవర్నమెంట్ బాధ్యులా, ఎవరు బాధ్యులో ఏదైనా జరగని విషయం జరిగితే మాత్రం ఒక తల్లిదండ్రులుగా మాత్రం మేము 563 మంది తల్లిదండ్రులు మాత్రం చాలా పెద్ద ఎత్తున ధర్నాలు కూడా ఉంటాయండి. అంటే పిల్లలందరినీ కూడా మీరు చిన్నప్పటి నుంచి పెంచుతూ వాళ్ళని కష్టపడి చదివించి అంటే ఇంకొక స్థాయికి వెళ్ళే సమయంలో కూడా వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఆగిపోయారు కదా, దానికి మీరు ఎట్లా చెప్తారండి? అంటే ఇలా చేయడం కరెక్టే అంటారా? దాన్ని ఏం చెప్తారు మీరు? ఇదంతా కావాలని కక్షపూరితంగా చేసిరండి. ఈ వ్యవస్థలో ఈ కొత్తగా తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామాల కోసమేనండి మనం ఇంత కష్టపడ్డది. ఈ నీళ్లు నిధులు నియామకాలు వచ్చే వరకు పిల్లలకు అన్యాయం జరుగుతుందండి. ఈ నియామకాలలో ఈ ఉన్న గవర్నమెంట్ ఇంత ముందుకున్న యాంటీ ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ అండి. నేను ఓపెన్గా మాట్లాడుతున్నా, టీఆర్ఎస్ గవర్నమెంట్ స్వార్థపూరితంగా ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఏదో కక్షపూరితంగా రోజు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంగానే అండి ఈ పిల్లలను పావులుగా వాడుకొని ఈ వ్యవస్థలో ఇట్లా చేస్తున్నారండి. ఓకే అండి, ఇప్పుడు మీరు తల్లిదండ్రులు అందరూ కూడా ఏం నిర్ణయం తీసుకున్నారండి? దీనిలో ఎట్లా ముందుకు వెళ్ళబోతున్నారు? మేము మాకు పూర్తిగా ఈ గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది. జ్యుడిషియల్ వ్యవస్థను మేము గౌరవిస్తామండి. జ్యుడిషియల్ వ్యవస్థ ఏ విధంగా చేస్తే మేము దాన్ని ఫాలోఅప్లో ఉంటామండి. వాళ్ళు 24 అవర్స్లో 2 అవర్స్ కూడా నిద్రపోకుండా కష్టపడి చదివిర్రు. ఇందులో ఎవరికి అమౌంట్ ఎవరికి ఏమి ఇవ్వాలి.
కావాలి. ఆ 3 కోట్లు మా దగ్గర ఉంటే మేము ఇక్కడికి ఎందుకు వస్తాము? మేము అక్కడనే వ్యాపారం చేసుకుంటాము. కాబట్టి రాజకీయ నాయకులు అందరూ దయచేసి పిల్లలను సహకరించండి, చదివేటోళ్లను ప్రోత్సహించండి. రాని వాళ్ళు చాలామంది ఉంటారు. 4 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తే అలా ఉన్నాయి 563 ఉద్యోగాలు అందరికీ రావు. దయచేసి మరోసారి మీరు ట్రై చేసి మీరు జాబు తెచ్చుకోండి. వచ్చిన వాళ్ళ నోట్లో మన్ను కొట్టకండి. దయచేసి పిల్లలందరికీ నమస్కరించి చెప్తున్నాను, రాని వాళ్ళు బాధపడకండి. మీరందరూ కూడా మా పిల్లలే. మీ కొరకు కూడా ఏమైనా అన్యాయం జరిగితే మేము కూడా కొట్లాడతాము. అంటే మీరు ఇంకా ఏ విధంగా మీ ఆవేదన వ్యక్తం చేయబోతున్నారండి ఈ జాబ్ గురించి? జాబు కంపల్సరీ ఇవ్వాలండి. పిల్లలకు చాలా కష్టపడి చదివారు. పిల్లలు అహోరాత్రులు కష్టపడి నిద్ర లేకుండా తిండి లేకుండా చదివారు. మేము రూపాయి కూడబెట్టి మేము కూడా ఒక పూట తిని ఒక పూట తినకుండా కష్టపడి పిల్లలను చదివించాము. కాబట్టి దయచేసి రాజకీయ నాయకులారా మీకు దండం పెట్టి చెప్తున్నాను, మీరు ఎవ్వరు పిల్లల జోలికి రాకండి. అందరినీ సంరక్షించండి. మీరు కూడా మీ పిల్లలు అనుకొని మీరు కూడా చెప్పండి. ఎందుకంటే మేము ఆవేదనతోటి చెప్తున్నాము. మేము దయచేసి మీరు కూడా గమనించండి. పెంచి అట్లాగే చదివించిన తర్వాత ఇట్లా జాబ్స్ గురించి ఇట్లా ఆందోళన చెందుతున్నారు కదా పేరెంట్స్ అందరూ కూడా ప్రెస్ మీట్లో మీటింగ్ పెట్టారు. సో ఇలా మీ ఆవేదన ఎలా వ్యక్తం చేస్తున్నారంటే ఏం చెప్తారు? థ్యాంక్ యూ సార్. పిల్లలు ఎంతో కష్టపడి ఎన్నో గంటల సమయాన్ని వెచ్చించి ఎంతో నిద్ర కూడా సాక్రిఫైస్ చేసి టైం సాక్రిఫైస్ చేసి భోజనం కూడా సరిగ్గా తినకుండా, ఎందుకంటే కడుపు నిండా భోంచేసి నిద్ర వస్తుందని తక్కువ భోంచేస్తూ ఎంతో ఉంటే కానీ ఆ ర్యాంకులు రావండి. ఎక్కడ కూడా ఎలిమినేషన్ ప్రాసెస్ అవుతుంది. అయినంత మాత్రాన పాస్ అయిన వాళ్ళందరూ కూడా ఏదో డబ్బులు ఇచ్చి చేస్తారని చెప్పి అనడానికి సమంజసం కాదు. ఎన్నో గంటలు 18 అవర్స్ 19 అవర్స్ పిల్లలు కష్టపడి ఆ ర్యాంక్ వరకు వచ్చారండి. నోటి కాడికి వచ్చినటువంటి ముద్దని కింద నేల మీద వేసిన ఒక సిస్టర్ గారు చెప్పినట్లుగా అలా చేయటం అది సమంజసం కాదు. అది జ్యుడిషియరీ మీద మాకు నమ్మకం ఉన్నది. వీ స్టిల్ హోప్ ఇన్ ద జ్యుడిషియరీ సిస్టమ్. మాకు నమ్మకం జరుగుతుందని మాకు నమ్మకం ఉందండి. వీ హోప్ దట్ వీ విల్ గెట్ ద కరెక్ట్ వస్తుంది, రైట్ పాత్రలో పిల్లలు వెళ్తారని చెప్పి మేము నమ్ముతున్నామండి. గవర్నమెంట్ దీని మీద మరి స్ట్రిక్ట్గా స్పందించి పిల్లలకి న్యాయం చేస్తుందని చెప్పి మేము నమ్ముతున్నామండి. ఓకే, థ్యాంక్ యూ. ఎగ్జామ్స్ రాసిన వాళ్ళందరూ కూడా 3 కోట్లు ఇచ్చారని చెప్పి అంటున్నారు కదా, దానికి ఎట్లా రియాక్ట్ అవుతారు? మీరు ఏం చెప్తారు అసలు దాని గురించి? ఇప్పుడు 100% రియాక్ట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడదు. ఎందుకంటే ఇక్కడ 3 కోట్లు ఇచ్చే పరిస్థితి ఎవరికి కూడా లేదు. వీఆర్ ఆల్ బిలాంగింగ్ టు రూరల్ బ్యాక్గ్రౌండ్. మాది ఒక మారుమూల ప్రాంతం, జనగాం జిల్లా నర్మెట్ మండల్ గండిరామరం అనే ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చినాం. పిల్లలు చదువుకుంటే కొంచెం అంటే స్కిల్డ్ ప్రొఫెషన్కి వెళ్ళిపోతారు అనే ఉద్దేశంతో వాళ్ళను కరేజ్ అండ్ ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు వచ్చాం. అంటే డైలీ వైజు మనము ఏది పని చేసుకుంటూ వాళ్ళను ఈ విధంగా పొజిషన్కి తీసుకొస్తే ఇప్పుడు గద్దొచ్చే కోడిపిల్ల అనే విధంగా ఏదో తీసుకుపోయినట్టు ఈ విధంగా లాక్కెళ్ళినట్టున్నది. కానీ వీళ్ళందరూ కూడా ఈ ప్రతిపక్షాలు కానీ రూలింగ్ పార్టీ కానీ ఈ ఎగ్జామ్ను కంటామినేట్ చేస్తారు. ఇది ఒక కలుషిత వాతావరణం సృష్టించి ఈ విధంగా గ్లోబల్ ప్రచారం చేస్తారు. కానీ ఇందులో ఏ ఒక్కరు కూడా 563 మందిలో ఏ ఒక్కరు కూడా దే ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు గివ్ ది మనీ ఆల్సో. వాళ్ళ డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళని చదివించడానికే ఇంతగా ఉన్న పుణ్యకాలం అయిపోయింది. మళ్ళీ వాళ్ళు డబ్బులు వీళ్ళకి ఇచ్చి 3 కోట్లు ఉంటే 100% వీళ్ళ లెక్కనే రాజకీయ నాయకుల లెక్క ఎదుగుతాం కదా. నేను ఎమ్మెల్యేనో ఎంపీనో అయిదాం కదా, అవునా కాదా? వీళ్ళు ఏంటంటే మా ప్రజల్ని అది చేసి వాళ్ళను కొల్లగొట్టి డబ్బులు సంపాదించుకొని దీని ఏదో పేరు రావడం కోసం వీళ్ళు ఈ గవర్నమెంట్ వచ్చింది వీళ్ళకి పేరు వస్తుంది, ఆ విధంగా నాకు పేరు రావాలనే ఉద్దేశంతో జడగొడతారు తప్ప దీన్ని ఒక కలుషిత వాతావరణం సృష్టిస్తారు. కానీ పిల్లల మైండ్ పాల వంటిది, ఆ పాల లెక్కనే ఉంచాలి కానీ కంటామినేట్ చేస్తారని నేను దీన్ని అంటే రాజకీయ నాయకులందరూ కూడా కావాలంగా దీన్ని రాజకీయ కోణం వైపు చేస్తున్నారని చెప్పి అంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు? ఇది రాజకీయ కోణం వైపు అంటే చెడగొడదామనే చూస్తున్నారు. కానీ ఇవి ఎప్పుడైతే ఇప్పుడు డైమండ్ అనేది ఎవరు డైమండే, నువ్వు చెత్తలేసినా కూడా డైమండ్ అంటారు కానీ దాన్ని చెత్త అన్నారు కదా, అవునా కదా? అందుకనే ఈ డైమండ్ ఎప్పటికైనా డైమండ్గానే వస్తుంది. మీకేమన్నా ఫాల్స్ లకునాస్ ఏమన్నా ఉంటే మీరు కోర్టులో ఫుల్ బెంచ్లో కూడా ప్రూవ్ చేసుకోవచ్చు. ఈ సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ద్వారా మీద నిరాశ నిస్పృహకు గురి అవ్వాల్సిన అవసరం లేదు. అవకాశం ఉన్నది, ఫుల్ బెంచ్ ఉన్నది, ఇంకా సుప్రీంకోర్టు కూడా ఉన్నది. కానీ కాకపోతే పిల్లల వయసు అనేది తగ్గుతుంది కాబట్టి అంటే వాళ్ళ ఆయుస్సు తగ్గిపోతుంది కాబట్టి మనము కొంచెం ఇబ్బంది పేరెంట్స్ పడతారు. అయినా వీ కెన్ సస్టైన్. మనం వీళ్ళందరూ కూడా అంటే ఎగ్జామ్స్ రాసి అంటే ఎగ్జామ్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్
స్థాయికి అంటే ఇంకొక మెట్టు ఎక్కుతున్నారు అనే సమయంలో ఇట్లా జరిగిందని మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే ఇది ఒక ఇంటెన్షన్, ఉద్దేశపూర్వకంగా చెడగొట్టిన విధంగా అనిపిస్తున్నది. ఉద్దేశపూర్వకంగా అంటే ఒక మాలఫైడ్ ఇంటెన్షన్ అంటారు, చెడు కోణంలో చూసి దీన్ని చెడగొడుతున్నారు తప్ప, కానీ వీళ్ళంతా సర్వీస్ చేద్దాము అనే ఉద్దేశంతో వచ్చారు. ఇప్పుడు మీకు భారతంలో చూస్తారు, ఏది ద్రోణుడు వాళ్ళకు గురువు ఉంటాడు, ఎవరికి కౌరవ పాండవులకు. అయితే ఫస్ట్ ఎవరిని పిలుస్తాడు? దుర్యోధను పిలుస్తాడు. అక్కడ చెట్టు ఉంది, చెట్టు పక్షి ఉంది, పక్షిని కొట్టమంటాడు. కానీ కొట్టే ముందు మళ్ళీ ఆపుతాడు. ఏం చూస్తున్నావు అంటే నేను పక్షి చూస్తున్నా అంటాడు. లెఫ్ట్ హ్యాండ్ చూస్తున్నా అంటే మా అన్నదమ్ములో చూస్తున్నా, రైట్ హ్యాండ్ చూస్తున్నా అంటే కౌరవ పాండవులను చూస్తున్నా అంటాడు. గురి కొట్టేటోడు ఆ విధంగా ఉండడు కదా. అదే అర్జున్ని పిలుస్తాడు, ఏమాయా ఏం చూస్తున్నావు అంటే ఓన్లీ గురునే చూస్తున్నాను. అరే లెఫ్ట్ ఎవరున్నారు అంటే లెఫ్ట్ ఎవరున్నారో నాకు కానొస్తలేదు, రైట్ ఎవరున్నారో నాకు కానొస్తలేదు. కానీ ఏం కానొస్తుందంటే పక్షి యొక్క హెడ్డే కానొస్తుంది. అది 563 మంది చేసినటువంటి ప్రతిజ్ఞ. నిజంగానే కోట్లు పెట్టి కొన్నారని చెప్పి అంటున్నారు కదా, అసలు దీనికి సరైన ఆధారాలు లేకుండా ఎందుకు ఇట్లాంటి నిందలు వేస్తున్నారు అన్నట్టు, అంటే ఈ ఆస్పిరెంట్స్ అందరి మీద కూడా? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు ఇవాళ మేము వచ్చి బాధపడేది కూడా అదే, మీ రాజకీయ లబ్ధి కోసము మమ్మల్ని బదనాం చేయాల్సినంత దుస్థితి ఎందుకు పట్టింది తెలంగాణ రాష్ట్రంలో? అంటే ఇప్పుడు మీ నిరుద్యోగులమే కదండి, మేము కష్టపడ్డాము. నేను 8 సంవత్సరాలు 7 నుంచి 8 సంవత్సరాలు కష్టపడ్డాము. ఇంజనీరింగ్ అయిపోయినా కానీ ఇదే పని మీద ఉద్యోగం సద్యోగం లేకుంటే చదువుకొని కష్టపడ్డాము. ఇవాళ సరే ప్రొసీజర్ ముందర పడ్డది, మనకి జీఆర్ఎల్ వచ్చింది, సరే కోర్టులు అందులో కొన్ని అవకతవకలు అన్నారు, మేము డివిజన్ బెంచ్ పోతాము, అప్పీల్ చేస్తాం, సుప్రీంకోర్టు పోతాం, వీళ్ళు ఫైట్ ఇట్ అవుట్ ఇన్ ద కోర్ట్. కానీ మీరు ఇప్పుడు రాజకీయ లాభాల కోసం బయటకు వచ్చి 3 కోట్లు పెట్టుకున్నారు అంటే ఎంత బాధ అవుతుంది సార్? ఇప్పుడు మేము తెలంగాణ బిడ్డలమే, ఇప్పుడు మా మధ్యతరగతి కుటుంబాలే 89% సార్ ఇవాళ సెలెక్ట్ అయిన వాళ్ళల్లో SC ST BC మైనారిటీలే ఉన్నారు. మరి వాళ్ళంతా ఎడికెళ్ళి ఉన్నారు. పోనీ ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు సార్, ఆర్ఫన్స్ SC ST స్టడీ సర్కిల్ నుంచి వచ్చిండ్రు. ఇలా ప్రవీణ్ కుమార్ గారు అంటారు 3 కోట్లు పెట్టుకున్నారని, ఆయన అన్నాడు కరెక్టే. ఆయన ఆర్గనైజేషన్ నుంచి ఒక 20 మంది సెలెక్ట్ అయ్యారు ఎగ్జాంపుల్. మరి వీళ్ళందరికీ ఆయన కొనిపించిండా? అంటే నేను అనేది ఏంటంటే ఎందుకు అంటే రాజకీయం ఇంకా గ్రూప్ 1 ఎన్ని రోజులు రాజకీయం చేసి గడపడమేనా? మన తెలంగాణలో ఏ నిరుద్యోగ యువతకు ఉద్యోగం రావద్దు. గ్రూప్ 1 అనేది ప్రెస్టీజియస్ పోస్ట్, అది ఎవరికి ఇవ్వనియం మేము. ఎవరైనా సరే స్వలాభాల కోసం ఫైట్ చేసిన వాళ్ళే తప్ప సమాజ శ్రేయస్సు కోసము మన తెలంగాణ బాగుపడాలన్న ఎవ్వరికి ఉద్దేశమే లేదు. అంటే బీఆర్ఎస్ హయాంలో అట్లా జరిగిందేమో, అందుకే ఇప్పుడు అట్లా అంటున్నారని ఏమైనా అంటున్నారా మీరు? అంటే వాళ్ళు కూడా అప్పుడు జాబ్స్ వచ్చినాయి కదా వాళ్ళ హయాంలో కూడా, అప్పుడు కూడా వాళ్ళు 3 కోట్లు తీసుకొని 4 కోట్లు తీసుకొని జాబ్స్ ఇచ్చిర్రని ఇట్లా వాళ్ళు కూడా ఇట్లాంటి సార్ ఇవాళ అలిగేషన్ చేయటం ఈజీ సార్. ఇప్పుడు ఒక ఎవిడెన్స్ పట్టుకొని మాట్లాడితే ఎవరైనా సమాధానం చెప్తాం. ఇప్పుడు నేను 100 చేస్తా ఎగ్జాంపుల్, మీరు 100 చేస్తారు, దానికి అర్థం ఉండాలి కదా. ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు కేటీఆర్ గారు కానీ RS ప్రవీణ్ కుమార్ గారు, శ్రవణ్ గారు, వీళ్ళంతా ఇంటలెక్చువల్స్ ఆఫ్ తెలంగాణ. మేము కేటీఆర్ గారిని ఒకనొక టైంలో ఇన్స్పైర్ అయినాం, ఆయన చూసారే ఈజ్ వెరీ యంగ్ డైనమిక్, ఇంటర్నేషనల్ ఫారమ్స్లో ఆయన తెలంగాణను వైబ్రెంట్గా చూపిస్తున్నారు. ఇప్పుడు ఆయననే వచ్చి అంత బేస్లెస్ అలిగేషన్స్ చేస్తే మీరు ఏం ఇన్స్పైర్ చేస్తున్నారు సార్ ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణను? యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్, యూ కెన్ అలెజ్ వాట్ ఎవర్ యూ వాంట్ అండ్ దెర్ ఈజ్ నో రిపర్కషన్స్ టు ఇట్. అంటే ఇంకెవరు ఏమన్నారా? అంటే ఇప్పుడు నా 8 ఏళ్ళ కష్టాన్ని మీరు ఏదో ఎంట్రకతో తీసి పడేసినట్టు పోయి కొన్నారు చేసినామంటే ఇప్పుడు నా ఆవేదన ఇది కాదా? మా తల్లిదండ్రుల ఆవేదన ఇదంతా మీరెవరు అవసరం లేదా? ఇప్పుడు ఎవరైనా కష్టపడే కదా సార్ పిల్లల్ని చదివించుకునేది. అలాంటిది కొన్నారంటే ఎంత బాధ అవుతుంది సార్? ఎవరైనా మేము అడగొద్దా బయటకు వచ్చి? పోనీ ఎందుకు ఇవన్నీ దేనికోసం? ఇదంతా రాజకీయ లబ్ధి కోసమే కదా. రాజకీయం ఎప్పుడైనా ప్రోగ్రెసివ్ ఇష్యూస్ మీద చేయండి, ఎడ్యుకేషన్ మీద చేయండి, హెల్త్ మీద చేయండి, పావర్టీ మీద చేయండి. గ్రూప్ 1 మీద ఎన్రోల్ చేస్తారు సార్ రాజకీయం. ఎన్రోల్ చేసి ఎన్ని రోజులు కట్టుతారు? స్టేట్ ఫామ్ అయ్యి ఎన్ని నెలలు అయింది, ఎన్ని సంవత్సరాలు అయింది? మన స్టేట్ ఫామ్ అయ్యి 12 సంవత్సరాలు కావస్తుంది, నోటిఫికేషన్ ఇచ్చి 14 సంవత్సరాలు అవుతుంది. ఇంకా ఎవరికి ఒక ఉద్యోగం లేకపోతే గవర్నెన్స్ ఎట్లా నడుస్తుంది? స్టేట్ డెవలప్ ఎట్లయితుంది? తెలంగాణ ఏదో గోల్డెన్ తెలంగాణ కావాలి స్వర్ణత ఎట్లయితుంది సార్? ఎట్లయితుందండి? ఇట్లా ఎవరు ఉద్యోగాలు ఇవ్వకుండా ఎవరిని ముందర పండియకుండా చేస్తే ఇవాళ ఒక ఆయన కేసు వేసిండు, రేపు ఇంకొక ఆయన వేస్తాడు. మళ్ళీ గ్యారంటీ ఉందా రీమెయిన్స్ పెడితే వస్తుందని? ఒక నోటిఫికేషన్ అయిపోతే ఇంకో నోటిఫికేషన్ వస్తుంది, ఆ ప్రాసెస్ అట్లా వెళ్ళిపోవాలి. ఇప్పుడు బీహార్ ఉంది సార్, మనకంటే ఎంత వెనకబడ రాష్ట్రం సార్ అది. దాంట్లో 70 అయినాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్. మన దగ్గర ఎన్ని అయినాయి? పట్టుమని 15 కూడా అయినాయో కాలేదో తెలియదు. ఎందుకు? అన్ని కేసులు ఎవడు ముందర పడద్దు. ఇప్పుడు పేపర్ లీకులు కేసులు, పేపర్ 3 సార్లు రాస్తే 3 సార్లు క్వాలిఫై అయినా సార్ నేను. ఎన్ని రోజులని ఎన్ని ఎగ్జామ్లు రాసుకుంటా పోవాలి నేను? ఇంకా నాకు పని లేదా? నా ఎవరమంతా ఈ TGPSకి అంకితం చేయాలన్నా పోనీ? అంటే ఇప్పుడు కష్టపడ్డానికి విలువ ఉండాలి కదా సార్. మనం తెలంగాణ తెచ్చుకునే నియామకాల కోసం, నియామకాలే లేని తెలంగాణ కష్టపడ్డది ఎందుకు? ఏమింటి కోసం? మనోళ్ళు ఉన్నారు, మనోళ్ళే మనకు అడ్డం పడుతున్నారు. అయ్యాలంటే ఆంధ్రోళ్ళు దోచుకున్నారు అన్నారు, ఓకే ఫైన్.
ఇవాళ మనోళ్ళు మనల్ని చేస్తుంటే ఇంక మనం ఎట్లా బాగుపడతాం? సో అంటే ఇన్ని సంవత్సరాల నుంచి తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని కష్టపడి పెంచుతూ ఒక జాబు వచ్చే సమయంలో ఇట్లా అయినందుకు మీరు అలాగే పేరెంట్స్ అందరూ కూడా ఎట్లా ఫీల్ అవుతూ ఉంటారు? సార్ అందరికీ ఇది బాధపడే సిచ్యువేషనే సార్. కాకపోతే మేమేందంటే ఫైట్ చేద్దాం, మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఉంది. విల్ గో టు డివిజన్ బెంచ్, విల్ గో టు సుప్రీం కోర్ట్. అయ్యాల కూడా కాదన్నారు అనుకో, ఓకే వీ విల్ యాక్సెప్ట్. ఎందుకంటే కోర్టులో చెప్పిందే ఫైనల్ సార్. అది ఎవరికైనా, వాళ్ళైనా మేమైనా ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇవాళ కూడా మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. మేమేమి మాకు ఇష్యూస్ ఉన్నాయి, విల్ గో టు డివిజన్ బెంచ్. దట్ ఈస్ ఆర్ రైట్. మీరు దాన్ని అప్రికేట్ చేయడానికి లేదు. దాసరి బ్రహ్మణ్ గారు అంటారు, మీరు గొంతులు కోసినట్టే అప్పీల్ పోతా అంటే నువ్వు పోతావు అప్పీల్కు, నేను పోతా తప్ప. సెకండ్ టైం బీఆర్ఎస్ పార్టీ పోలేదా అప్పీల్కి? సుప్రీంకోర్టు పోయింది, డివిజన్ బెంచ్ పోయింది, నేను ఎందుకు పోవద్దు? అంటే నీకో న్యాయం నాకో న్యాయం ఉంటుందా? మన తెలంగాణలో అందరు ఈక్వలే అంటారు కదా, మరి ఇదేంది? ఇదే సార్ మా బాధ. ఇట్స్ వెరీ ఎవిడెంట్. మీరు దయచేసి మీ రాజకీయాలు ప్రోగ్రెసివ్ ఇష్యూస్ మీద పెట్టండి, హెల్త్ మీద పెట్టండి, ఎడ్యుకేషన్ మీద పెట్టండి, డెవలప్మెంట్ మీద పెట్టండి. అంతేగాని మా మీద పడి గ్రూప్ 1 మా మీద ఏదో రాజకీయం చేసి ఓట్లు దక్కించుకుందాం అనేది చాలా రాంగ్ థింగ్. వీఆర్ రిక్వెస్టింగ్ ఎవ్రీ వన్ ఇన్వాల్వ్డ్ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ ఫాలో, మీ మొరాలిటీస్ని ఫాలో కండి ప్లీజ్. మీరు దిగజారి రాజకీయాలు చేయొద్దు ప్లీజ్. ఐఎమ్ రిక్వెస్టింగ్. ఏదైనా ఒక అలిగేషన్ ఉందా అంటే కోర్టులతోటి కొన్నారు అంటున్నారు, నిజంగానే అసలు దానికి ఏం చెప్తారు? మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిందంటే మేము ఎవరు కోర్టులతో కొనే అంత స్టేజ్లో లేము. మీరు ఫస్ట్ మా ట్రాక్ రికార్డ్స్ చూసుకోండి. నేను కూడా ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చేశాను. నాకు 119 ర్యాంక్ వచ్చింది కంబైన్డ్ స్టేట్ ఎంసెట్లో. దాని తర్వాత నేను ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ ఇయర్ కూడా నేను లా సెట్ రాసా, నాకు ఓయూ క్యాంపస్లో సీట్ వచ్చింది. సో మా మెరిట్స్ ఏం ఊరికే పోలేదు. తర్వాత వెన్ ఇట్ కమ్స్ టు యూపీఎస్సీ, నేను యూపీఎస్సీ 5 years నుంచి ప్రిపరేషన్లోనే ఉన్నా, 2020 నుంచి ప్రిపరేషన్లోనే ఉన్నాను. ఈ ఇయర్ కేవలం అటెంప్ట్ ఇవ్వండి, ఇక్కడ ర్యాంక్ వచ్చింది, మనం ట్రైనింగ్లో ఉంటాము, మళ్ళీ అటెంప్ట్ మంచిగా ఇవ్వాలి, 6 అటెంప్ట్లే ఉంటాయి, సో ఇచ్చుకోవాల్సింది ప్రాపర్గా ఇచ్చుకోవాలని చెప్పి నేను ఇయర్ అటెంప్ట్ కూడా మానేసిన. 2 సార్లు నేను ఇంటర్వ్యూకి వెళ్ళిన ఆల్రెడీ యూపీఎస్సీలో. తర్వాత నేను నాన్ లోకల్లో ఏపీపీఎస్సీలో నాకు గ్రూప్ 1లో పోస్ట్ వచ్చింది, నాకు ఎంపీడీఓ పోస్ట్ వచ్చింది. మొన్న కూడా మళ్ళీ ఏపీపీఎస్సీలో ఇంటర్వ్యూ అయింది రీసెంట్గా, మీకు తెలిసేమో ఇయర్లో వచ్చిన నోటిఫికేషన్. దాంట్లో కూడా నాకు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది, నా ఇంటర్వ్యూ కూడా అయింది. నేను ఇప్పుడు దానికి కూడా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నా. సో ఎక్కడ మా మెరిట్స్ ఏమీ పోలేదు. నేను ఇప్పటి వరకు చదివిన ప్రతి ఎగ్జామ్ నేను ఫ్రీ సీట్సే తెచ్చుకున్నాను. సో నేను ఎక్కడ ₹1 పెట్టింది లేదు ఇప్పటి వరకు. ప్రతిదీ నేను గవర్నమెంట్ కాలేజ్లోనే చదువుకున్నాను. సో ఇట్లాంటి స్టేజ్లో వచ్చిన వాళ్ళని మీరు జస్ట్ అసలు ఏ బేస్లెస్ ఎలిగేషన్, ఎవరికి ఇచ్చాము ఏమి ఇచ్చాము అసలు మాకు ఇవ్వాల్సిన అవసరం ఏం లేదండి. మా మెరిట్ మాకే ఉంది. సో మాకు ఎనీ టైం మేమేమి ఊరికే అట్లా వచ్చి ఈరోజు చదివేసి రేపటికి ఎగ్జామ్ రాసిన వాళ్ళం కాదు. 5 ఏళ్ళ నుంచి మేము కూడా ఇదే స్ట్రీమ్లో ఉన్నాము. మేము కూడా ఇట్లనే మీరందరూ ఎట్లా ప్రిపరేషన్లో ఉన్నారు మేము కూడా ఉన్న వాళ్ళమే. మేము కూడా మన స్టేట్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఎప్పుడైతుందని వెయిట్ చేస్తూ దానికోసం ప్రిపేర్ అయిన వాళ్ళమే. సో ఆధారాలు లేకుండా కావాలని దీన్ని రాజకీయ కోణంగా తీసుకెళ్తున్నారు కదా, దాని గురించి ఏమంటారు? ఏమంటే అవన్నీ వాళ్ళకే వదిలేసేయాలి. అసలు ఒకళ్ళు సాఫ్ట్ టార్గెట్ దొరికారని చెప్పి మా మీద బ్లేమ్ చేసి ఇప్పుడు మమ్మల్ని కానీ మా పేరెంట్స్ని కానీ ఇంత అసలు మాకు చాలా డిస్హార్టనింగ్గా డిసప్పాయింటింగ్గా ఉంది. అసలు దాన్ని ఎలా తీసుకోవాలో కూడా మాకు అర్థం కావట్లేదు. అసలు ఉట్టిగుట్టికే ఏం లేని దానికి ఇప్పుడు మొన్నటి వరకు ఒక ర్యాంక్ వచ్చిందని చాలా హ్యాపీగా నెక్స్ట్ సెలబ్రేషన్స్ మోడ్లో ఉన్న మమ్మల్ని ఒకేసారి అసలు మళ్ళీ 0 పొజిషన్కి తీసుకురావడం అనేది అసలు వెరీ డిస్హార్టనింగ్ అనమాట. అది కూడా మన స్టేట్ ఆఫ్టర్ 12 years వచ్చిన నోటిఫికేషన్లో ఇప్పటికీ ఎగ్జామ్ అవ్వనివ్వకుండా ఇలాంటి ఒక బేస్లెస్ అలిగేషన్స్ పెడతారు. ఇట్లయితే ఇంకెప్పటికీ ఎగ్జామ్ అవుతుంది? ఇప్పుడు ఎప్పుడైనా ఉన్న పోస్ట్ నెంబర్లోనే వస్తారు ర్యాంకర్స్. దాని తర్వాత ఒక్కళ్ళు ఎడిషన్ వచ్చినా కూడా వాళ్ళకి రానట్టే. వాళ్ళు ఆ డిఫీట్ని యాక్సెప్ట్ చేయాలి, నెక్స్ట్ ఇయర్ దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వాల్సిందే. మేము యూపీఎస్సీకి అట్లా ప్రిపేర్ అవ్వట్లేదా? అవుతున్నాం కదా. ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళిన ప్రతి వాళ్ళకి ఏమి రాదు, ఇది కూడా అంతే. ఇప్పుడు 4-5 సార్లు నేను మెయిన్స్ రాశాను, యూపీఎస్సీలో రాశాను, ఏపీపీఎస్సీలో రాశాను, తెలంగాణలో రాశాను. ఇన్నిసార్లు రాసిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ తోటే కదా వస్తాయి. మేమేమి ఊరికే కొనుక్కుంటే రాలేదు. మా ఎక్స్పీరియన్స్ మా నాలెడ్జే మమ్మల్ని ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చింది. సో మీరందరూ ఇందాక అన్నట్టుగా నెక్స్ట్ సెలబ్రేషన్స్కి రెడీగా ఉన్నారు ర్యాంక్ వచ్చిన తర్వాత. అండ్ అప్పుడు పేరెంట్స్ నుండి రెస్పాన్స్ ఎలా ఉందండి? అంటే ఇప్పుడు ఇట్లాంటి ఫేక్ అలిగేషన్స్ చేస్తున్నారని మీ పేరెంట్స్ దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? ఆబ్వియస్లీ అండి, అసలు మాకు చాలా అసలు దీని బాధను కూడా మాకు ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియట్లేదు. ఇప్పుడు టోటల్గా అసలు ఓకే ఆఫ్టర్ 5 years ఆఫ్ హార్డ్ వర్క్ ఆర్ 5 years ఆఫ్ మేము చేసిన మొత్తం ఈ అసలు పెట్టిన ఎఫర్ట్స్కి మా
మాకు ఒక క్లోజర్ వచ్చింది, ప్రశాంతంగా మేము మా స్టేట్లో ఉండి మేము మా జాబ్ చేసుకుంటామనే ఒక సిచ్యుయేషన్ నుంచి మీరు మళ్ళీ మమ్మల్ని ఒక అన్ఎంప్లాయిడ్ యూత్ లాగా మమ్మల్ని 0 పొజిషన్కి తీసుకొచ్చి అండ్ దీనివల్ల ఎగ్జామ్ అయిపోయింది మాకు ఒక ర్యాంక్ వచ్చిందనే ఒక హ్యాపీనెస్ తోటి మేము ఇయర్ అయితే అటెంప్ట్ ఇవ్వలేదు కదా, యూపీఎస్సీకి ఇవ్వలేదు, ఇంకో చోట వేరే ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ కూడా తీసుకోకుండా మేము ఒక వెయిట్ చేస్తున్నాం అపాయింట్మెంట్స్ కోసం. అలాంటి ఒక స్టేజ్లో అసలు టోటల్గా మీరు అగైన్ కమింగ్ టు 0 అంటే అసలు మాకు చాలా డిస్హార్టనింగ్గా ఉంది. అండ్ తర్వాత పేరెంట్స్ కార్ మాకు కానీ అసలు ఇట్ ఈస్ నాట్ ఈజీ టు టేక్ ద బ్లేమ్స్ సంథింగ్ మేము ఏదో అసలు ఊరికే ఎగ్జామ్ రాసి ర్యాంక్ తెచ్చుకుంటే క్రిటిసైజ్ చేయడం అనేది అసలు దాన్ని ఎవరి విఘ్నతకి వాళ్ళనే వదిలేసేయాలి. సో ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టాకింగ్, అసలు అలాంటి వాళ్ళ గురించి మాట్లాడడమే దండగా. సో ఇది మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ కూడా చెప్తున్నారు ఏంటంటే మాకు 3 కోట్లు ఇచ్చి ఈ ఉద్యోగాలు ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కొనుక్కునే అంత మాకుంటే మేము ఇక్కడికి వచ్చి ఈ నిజాయితీగా ఎగ్జామ్స్ రాసి ఇవన్నీ ఎందుకు చేస్తాం, మాకు 3 కోట్లు ఉంటే మేము ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి అట్లాగే మేము ఆ వేలో వెళ్తాం తప్ప మేము ఇక్కడికి వచ్చి ఇంత మా ఆవేదన వ్యక్తం చేసే ప్రయత్నం మేము చేసేవాళ్ళం కాదు. ఇదంతా కూడా కావాలని రాజకీయ నాయకులు అలాగే ఎవరైతే ఉన్నారనో వీళ్ళందరూ కూడా కావాలని చేస్తున్నారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు అలాగే గ్రూప్ ఆస్పిరెంట్ చెప్తున్నారు. సో ఇది ఇంకా ఎలా ముందుకు వెళ్ళిపోతుందని మనం ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫర్ మోర్ అప్డేట్స్ స్టే వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.